సిమెంట్ మోటార్కి కావలసినటువంటి శాండ్ని కూడా మంచి శాండ్ని మనం కనుక ప్రొక్యూర్ చేసుకున్నట్లయితే ఇందులో రోబో శాండ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే రివర్ శాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. రివర్ శాండ్ కనుక మనం తీసుకునేటట్లయితే మీడియం శాండ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మరీ రఫ్ శాండ్ తీసుకున్నా మనకి బ్రిక్ వర్క్ అనేది నీట్గా రాదు. అందులో పెబుల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రిక్ వర్క్ చేసినప్పుడు ఆ జాయింట్స్ ఆడ్గా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే పెబుల్స్ ఎక్కువగా ఉండేసరికి మనం బ్రిక్ వర్క్ కట్టినప్పుడు ఆ జాయింట్స్లో మనం అంతా చేసిన తర్వాత పైన బ్రూమింగ్ చేసినప్పుడు అది కిందికి పడిపోయి ఎక్కువగా గ్యాప్స్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కనుక మీడియం కోర్స్ శాండ్, అంటే యాక్చువల్గా మనం వాడవలసింది కోర్స్ శాండ్, ఆ కోర్స్ శాండ్లో కూడా మీడియం కోర్స్ శాండ్ కనుక వినియోగించుకుంటే మనకి బ్రిక్ వర్క్ అనేది నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనం బ్రిక్ వర్క్ చేసినప్పుడు ఆ బ్రిక్ వర్క్ కట్టడానికి కావాల్సినటువంటి సిమెంట్ మోటార్, ఆ మోటార్ యొక్క ప్రపోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపోర్షన్ ఆఫ్ సిమెంట్ మోటార్ యూజువల్గా మనం 9 ఇంచెస్ బ్రిక్ వర్క్కి యూజ్ చేసేటువంటి ప్రపోర్షన్ 1:6 రేషియో. 1 సిమెంట్ అండ్ 6 శాండ్. ఈ ప్రపోర్షన్లో అంటే 1 పార్ట్ ఆఫ్ సిమెంట్ అండ్ 6 పార్ట్స్ ఆఫ్ శాండ్ అనేది మనం యూజ్ చేసుకుని సిమెంట్ మోటార్ అనేది మిక్స్ చేసుకోవటం అనేది జరుగుతుంది.